తెలియజేస్తున్నాను. ఉదయకాలము దేవుని ప్రజల మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా యోగ్యత లేని అందరికంటే కూడా తక్కువైన వారిని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థనలో గడుపుట కొరకై ఒక చిన్న మాట దేవుని వాక్యంలో నుండి చదువుతాం. రండి, లూకా సువార్త 16వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 1 and 2. లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా దగ్గరగా చదువుదాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా అన్నాడు, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపగలిగాడు. అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకకు లెక్క అప్పగించు. నీవిక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. తర్వాత ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం 2వ వచనము అందరం కలిసి చదువుతాం. ఎఫెసియన్స్ చాప్టర్ 3 verse 2. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, సజీవుడు అనే దేవ, స్తోత్రారుడు అనే దేవ, ఎన్నడు మారుని మార్పు చెందని ఘనమైన పూజనీయమైన శ్లాఘనీయమైన నామంలో మరొకసారి వందనములు స్తోత్రములతో మీ సన్నిధిని సమీపిస్తున్నాం. మరి ప్రభువా, నీ నామమును ఉచ్చరించుటకైనను నీ నామమును పలుకుటకైనను ప్రభువా మీ సన్నిధిని కనురెప్పపాటు సేపైన మరి ప్రభువా చూడలేనటువంటి దౌర్భాగ్యమైన మాకు మీ సన్నిధిలో నిలిచుండి మరి ప్రభువా మీ పక్షాన, ప్రజల పక్షాన ధూపం వేయించు మరి ప్రభువా మీ ముఖమును చూచి సంతోషించు ఆధిక్యతనిచ్చారు. ఇటు ఆధిక్యతను పొందడానికి మా మధ్యలో నాలో ఏ యోగ్యత లేదు. మీ ఉచితమైన కృప ద్వారా మీరు కనికరిస్తూ వచ్చారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఎప్పుడు ప్రార్థనా మందిరంలో మరి ప్రభువా మీ బిడ్డలముగా మరి ప్రభు మేము చేరి మేము స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మరి ప్రభువా దేవుని ప్రజలుగా మరి ప్రభువా మీరు మాకు నమ్మి అప్పగించిన పరిచర్యలు మరి ప్రభు మేము చేయుటకు తగిన సామర్థ్యం కలవారం కాదు. ఆయా ప్రదేశాల్లో చెదరి మరి ప్రభువా పని చేస్తూ నీతో కలిసి చెత్తపని వారుగా మా అవసరత కొరకు, మా అక్కర కొరకు, మా ఆత్మీయ జీవితం కొరకు మరి ప్రభువా మీ సన్నిధిలో మేము చేరి వచ్చాం. మరి ప్రభు మమ్మల్ని తిరిగి సమకూర్చండి. మాకు మీరు ఏ విషయాలైతే బోధిస్తున్నారో వాటిని మేము విని మరి ప్రభువా సరి చేసుకొనచ్చు. మరి ప్రభువా మిగిలిన శేష జీవితంలో బలమైన సేవ చేయుట కొరకై మమ్మల్ని బలపరచమని కోరుచు. అయోగ్యుడను పాత్రుడను ఎన్నికలేని వాడును కనికరించి కృపను చూపించమని కోరుచు. దయను చూపించమని కోరుచు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన దివ్యనామములు నోటిని, నాలుకను, ఆలోచన, తలంపులను కూడా మీరు చెరగొట్టుమని కోరుచు. మనుష్య తలంపుల ఆలోచనలను చెదరగొట్టుమని కోరుచు. మీరే సహాయపడమని, మీ స్వరాన్ని వినిపింప చేయమని, చేరివచ్చుచున్న ఇంకా అనేకులు ప్రయాణంలో ఉన్నారు, వారిని కూడా క్షేమంగా నడిపించమని, మా ప్రార్థన ఆలకించమని, బలముతో, శక్తితో, మీ ఆత్మతో మీరే పని చేయమని కోరుచు. మా మధ్యలో వసించుమని, మీరు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలుగా మనము దేవుని సేవిస్తూ దేవుని యొక్క పొలములో దేవునితో జతపని వారముగా ఆయన దాసులుగా ఆయనను సేవించు ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తూ మనకు ఒక శ్రేష్టమైనటువంటి పేరును కూడా ఇస్తున్నాడు.
అది లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుని యొక్క ఒక గృహ నిర్వాహకుడు ఉండేను. తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు దేవుడు తనకు అనుగ్రహించిన దేవుని కృప విషయమైన ఏర్పాటు అని దానిని గృహ నిర్వాహకత్వము అని చెప్పాడు. కాబట్టి గృహ నిర్వాహకుడు అంటే దేవుని ఇంటిని చూచువాడు, లేకపోతే ఏలువాడు, లేకపోతే పరిపాలించువాడు. ఇది దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి స్థానము, లేకపోతే పనిగా కూడా మనం చూడగలం. ఇది ఏ మనుషుని ద్వారా, లేకపోతే ఏ సంస్థల ద్వారా, లేకపోతే ఏ ఆధిక్యతలను బట్టి కూడా ఇది ఇవ్వబడలేదు. కానీ పరిపూర్ణంగా దేవుని కృప విషయమై, లేకపోతే దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. కాబట్టి ఈ ఉదయకాలము ఈ గృహ నిర్వాహకుడు, ద స్టీవర్డ్ అనే మాట మనకు కొన్ని విషయాలు గుర్తు చేస్తుంది. మనందరం కూడా దేవుని వాక్యంలో ఎంతో పరిపూర్ణమైన జ్ఞానం గలవారమని నేను ఎరుగుదు. అయితే దేవుని వాక్యంలో వ్రాయబడిన అనేకమైన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థనలో ప్రభు వైపు చూడడానికి ప్రభు సహాయపడనుగా. ఈ గృహ నిర్వాహకుడు అనే వ్యక్తి దేవుని ఇంటిలో ఉన్నట్లుగా మనం చూడగలం. దేవుని ఇంటిలో, దేవుని పనిలో, ఒకవేళ కాపరులుగా, దేవుని సేవకులుగా, దేవుని పరిచర్య చేసే పరిచారకులుగా, లేక ఆయా రకాలుగా మనము దేవుని పనిలో నిమగ్నమై ఉన్నవారు. అయితే ఈ పనిలో దేవుడు మనకిచ్చుచున్న ఈ గృహ నిర్వాహకత్వము, ఇది అనేకమైన బాధ్యతలతో, పనులతో కూడినటువంటిదిగా మనం చూడగలం. కాబట్టి ఈ పని బాధ్యతలో మనకు మొదటిదిగా ఇవ్వబడుచున్నటువంటి బాధ్యత ఏంటంటే ద అకౌంటబిలిటీ. మనము గృహ నిర్వాహకులుగా మొదటగా లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనల్ని ఎవరో దేవుని సేవకు నియమించుట, లేకపోతే ఎవరో వచ్చి మనలను విచారించుట, ఎవరో వచ్చి మనల్ని అడుగుట అనేది సహజంగా జరగకపోవచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన పని బాధ్యతను బట్టి మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం చేసే పనిలో, మన పరిచర్యలో, మన సేవలో చాలా విషయాలు మనం దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వ అధికారులైతే, ప్రభుత్వం చేత నియమించబడిన వారైతే, వారు నెలకొకసారి లేదా సంవత్సరానికి ఒకసారి వారి వారి లెక్క వారు అప్పగించేవారై ఉన్నారు. కానీ దేవుని సేవకులుగా కూడా మనము అటువంటి విధానాన్ని కలిగి ఉన్నాం. కానీ ఇక్కడ ఏ మనుషునికి మనము లెక్క అప్పగించని అవసరం లేదు. కానీ ఒకవేళ దేవుడు ఆ అవకాశాన్ని ఇస్తే ఆ మనుషులకు కూడా లెక్క అప్పగించవలసి వస్తుంది. అంతేకాకుండా మనలను నియమించినటువంటి దేవునికి మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. మొదటిదిగా మనం చూడగలిగితే ఈ అకౌంటబిలిటీలో దేవుడు మన జీవితంలో నుండి అనేకమైన విషయాలకు మనలను లెక్క అడుగుతారు. ఉదాహరణకు మనం చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ప్రతి మాటకు కూడా మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము అని వ్రాయబడుతూ ఉంది. అందరం కలిసి చదవండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి ప్రతి మాటకు లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినమున
అంటే ఎవరు విమర్శిస్తున్నారు అంటే దేవుడు విమర్శించే దినాన మనము లెక్క అప్పగించవలసిన వారమై, ఒకవేళ దేవుడు విమర్శించే దినం వరకు ఇక ఏమి లెక్క అడగడా అంటే కాదు. దేవుడు తప్పకుండా మనల్ని లెక్క అడుగువాడు, మనం తప్పకుండా లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి మాటకు లెక్క అప్పగించాలి. బైబిల్లో అనేకమైన మాటలు మనము చూడగలం. అంటే మనం మాట్లాడే మాటనే అనేక రకాలుగా బైబిల్ గ్రంథంలో వివరించబడింది. చూడండి, లూకాసు కీర్తనలు 106వ కీర్తన 34వ వచనం లేదా 33వ వచనంలో, 106వ కీర్తన 33వ వచనంలో దేవుని ప్రజలైన వారు కనాను ప్రయాణంలో ఉండగా వారు మాట్లాడిన తీరును అక్కడ గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎట్లనగా, వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎవరు అంటే నిశ్చయంగా మోషే కాని మాట పలికెను అని మనం చూడగలుగుతున్నాం. మోషే కాని మాట ఏం పలికాడు? రండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20 సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. చదవండి అందరు కలిసి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలములు అని చెప్పబడేను. అప్పుడు దేవుని ప్రజలైన వారు నీళ్లు లేక మోషే అహరోను వారికి విరోధంగా పోగై వారు సనుగుతూ వచ్చారు. మేము ఎలా చనిపోవాలి అని విసిగించారు. తర్వాత దేవుడు వారికి సెలవిచ్చిన మాట 8వ వచనంలో, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమును వారి పశువులను త్రాగుటకు ఏమో. తర్వాత 10వ వచనం, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనేను. మోషే మనకు బాగా ఎరిగినట్లుగా, మనము చూచిన విధానంగా, చదివిన విధానంగా బైబిల్ గ్రంథం అంతట్లో ఒక గొప్ప శక్తి కలిగినటువంటి ప్రవక్తగా మనం చూడగలం. మోషే తర్వాత ఏలియా కూడా అంతటి శక్తి కలిగినటువంటి ప్రవక్త. మోషే, ఏలియాలు ఇద్దరు కూడా ఇశ్రాయేలీయుల ప్రవక్తల చరిత్రలో అత్యంత శక్తి కలిగినటువంటి వారు. అయితే మోషే అహరోనుకు దేవుడు చెప్పాడు, మీరు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, బండ నీళ్ళు ఇస్తుంది. సరే, వారు విసిగించిన విధానాన్ని బట్టి మోషే ఒక చిన్న మాట అన్నాడు, ద్రోహులారా వినుడి అని. సరే, రెండవది ఆ బండతో మాట్లాడమన్నాడు. ఆ బండను 2 మార్లు కొట్టాడు. ఆ 2 మార్లు కొట్టాడు. సరే, దేవుడు దానికి ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. దాని తర్వాత అన్నాడు, ఆ పని కొరకు వారిని పంపారు. ఆ బండతో మాట్లాడమన్నాడు, కొట్టారు, నీళ్ళు ఇచ్చారు. అక్కడి నుంచి నీళ్లు సమృద్ధిగా వచ్చాయి, పశువులు సమాజమంతా త్రాగారు. కానీ దాని యొక్క తీవ్రత మోషే అహరోనుల మీద పడింది. ఏం చెప్పాడు దేవుడు? మీరు నా పరిశుద్ధతను ఇశ్రాయేలీయుల కన్నులతో సన్మానించలేదు. ఏం సన్మానించలేదు? ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే ఏం సన్మానించలేదు? వారు దేవుని ఏమనలేదు. ఒకవేళ ఇశ్రాయేలీయుల వలె వారేమన్నా దేవుని తృణీకరించారా? లేదు. దేవుని ఏమన్నా దేవునికి ఏమైనా బాధ కలిగించారా? లేదు. కానీ దేవుడు తన సేవకుల విషయమై, తను నమ్మి అప్పగించిన పనివారి విషయమై ఎంతగా
తీవ్రమైనటువంటి లెక్క అడుగు లేకపోతే విమర్శించే స్థితిలో ఉన్నాడో మనం అర్థం చేసుకోగలం. మోషే అయినా, అహరోన్ అయినా, తర్వాత దేవుని సేవకులైన, ప్రవక్తలైనా దేవుడు ఏం కోరుచున్నాడంటే దేవుడు చెప్పిందే చేయాలి, దేవుడు చెప్పిందే చేయాలి. ఒకవేళ ద్రోహులారా వినుడి అనే మాట అన్నాడు. దాన్ని బట్టి దేవుడు మోషేకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి అని అంటే, మీరు ఈ ప్రజలను తోడుకొని పోలేరు అంటే ఏ పని కొరకు మోషే అహరోనులు నియమించబడ్డారో ఆ పనిలో నుండి తొలగించాడు. ఒకవేళ ఇంకా చెప్పాలి అంటే ఆ పనిని పూర్తి చేసినప్పుడు వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఒక పనిని ప్రారంభిస్తాం, ఆ పని పూర్తి చేసినప్పుడు దానికి ఎంతో సంతృప్తి కలుగుతుంది. పని ప్రారంభించాను, నేను ముగించాను అని. చూడండి, ఎవరైనా ఒక చిన్న పని ప్రారంభిస్తారు, ఆ పని ప్రారంభించినప్పుడు ఎంతో దుఃఖంతో, కన్నీటితో, ప్రయాసలతో ప్రారంభిస్తాం. కానీ అది ముగించబడినప్పుడు ఆ ప్రయాసలంతా కూడా పోయి ఎంతో ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ క్షణము చాలా మధురమైన క్షణం. ఒకవేళ మోషేకి దేవుడు ఈ పనిష్మెంట్ ఎందుకు వేశాడని ఆలోచన చేస్తే, ద్రోహులారా అన్నందుకు వేశాడా, లేక దేవుడు బండతో మాట్లాడమన్నాడు, మాట్లాడకుండా ఆయన 2 మార్లు కొట్టినందుక అంటే ఈ రెండు అని కూడా చెప్పాలి, ఈ రెండు అని చెప్పాలి. ఎందుకని అంటే దేవుని ప్రజలు దేవునికి ఎంతో ప్రియమైన వారు. యాకోబు విషయంలో మనం చూడగలం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం అంతా మనం బాగా చదివితే 33వ అధ్యాయం, అక్కడ ఇశ్రాయేలులో ఏ వంకరతనం కూడా లేదు అంటాడు. ఇశ్రాయేలులో అంటే దేవుని ప్రజలు ఇశ్రాయేలును గూర్చి, యెషూరును గూర్చి, యాకోబును గూర్చి ఎన్నో కఠినమైన మాటలు దేవుడు పలికాడు. కానీ వేరే ప్రజలు, లేకపోతే నాయకులైన వారు, లేకపోతే సామాన్యమైన జనులైన వారు, తన ప్రజలైన వారిని ఎవరైనా ఏదైనా అంటే దేవుడు ఊరుకోలేదు. కాబట్టి చాలాసార్లు మన సేవలో, మన పరిచర్యలో కూడా అనేక సార్లు ఒకవేళ అనుభవం లేక ప్రజల ముందే మనము కొన్నిసార్లు దేవుని ప్రజలను ఏదో ఒక చిన్న మాట అంటాం. అదేమంటే కాని మాట, అది కాని మాట. ఒకవేళ మన శరీర బలహీనతను బట్టి, ఓర్పు లేని, సహనం లేని విధానాన్ని బట్టి ఒకవేళ జరగవచ్చు. ఒకవేళ అనుభవం ఉన్నవారైతే ప్రజల ముందు ఆ మాటలను, ఆ తిరుగుబాటును ఓర్చుకొని సరే మౌనంగా ప్రార్థనలో ఉన్నప్పుడు, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజలను గూర్చి కాని మాట మనం పలికితే, మరి మోషేని దేవుడు ఆ పనిలో నుండి, ఆ పనిలో కొనసాగించకుండా చేసిన దేవుడు ఒకవేళ మనల్ని చేయడా అని ప్రశ్నిస్తే నిశ్చయంగా చేయడు. ఎందుకంటే మోషే కంటే మనం గొప్పవారం కాదు. తర్వాత మోషే, అహరోనులు దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైనది. అయితే దేవుడు చెప్పిన మాట నెరవేర్చాలని దేవుడు కోరాడు. దేవుడు ఎందుకు బండతో మాట్లాడమన్నాడు అంటే, దేవుడు తన చేతి ద్వారా మాత్రమే కాకుండా తన ఆజ్ఞ ద్వారా, తన స్వరము ద్వారా దేవుడు ప్రజలకు తాను కనుపరుచుకోవాలని కోరుతున్నాడు. అనేక సార్లు దేవుడు జరిగించే కార్యాలను దేవుడు మన ద్వారా చేసి చూపించాలని కోరుతాడు. అలాంటి సందర్భంలో దేవుడు ఆ సందర్భం విషయమై ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఆ ఆలోచనను మనం చేరవలసిన వారమై ఉన్నాం. ఆ ఆలోచనను మనం రీచ్ అవ్వలేకపోతే దేవుడు అనుకున్న కార్యం అక్కడ జరగలేదు. సరే, దేవుడు ఆ పనిని ఆపలేదు, కానీ మోషే పనిని ఆపాడు. రే సోదరుడా, రే సోదరి, లేకపోతే మన ఆత్మీయ సేవ జీవితంలో, పరిచర్యలో, దేవుని పనిలో మనము ఏ మాట పలుకుతున్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ కాని మాట పలికితే అది ఎంతో వ్యర్థమైనది. అందుకే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాయబడుతుంది, మనము సరి అయిన మాట పలుకోవలసిన వారమై ఉన్నాం. 24వ అధ్యాయము సామెతల గ్రంథము 26వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుదామండి.
దయచేసి చదవగలిగిన వారు చదవచ్చు. 24వ అధ్యాయము 26వ వచనం. సరి అయిన మాటతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. సరి అయిన మాటతో ప్రత్యుత్తరం ఇచ్చుట. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సరి అయిన మాటతో ప్రత్యుత్తరం ఇచ్చుట. కాబట్టి సరి అయిన మాట ఎంతో అవసరము. కాబట్టి మొదటిదిగా సరి అయిన మాట, కాని మాట మోషే పలికాడు. దాని ద్వారా ఎంతో తీవ్రమైన నష్టాన్ని కూడా పొందారు. కాబట్టి మనము సరి అయిన మాట పలుకుదాం. తర్వాత యోబు గ్రంథంలో మనం చూడగలం 6వ అధ్యాయం 3వ వచనంలో నిరర్ధకమైన మాట అని మనం చూడగలం. రండి, యోబు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చూద్దాం. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును, అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని. కాబట్టి యోబు దేవుని విషయాల్లో, దేవుడు తనకు అనుమతించిన విషయాల్లో ఎన్నో మాటలు పలికాడు. తన స్నేహితులు అనుకున్నారు యోబు దేవుని కంటే జ్ఞానవంతుడా అని ప్రశ్నించారు. లేదు, అయితే యోబుకు తను తెలుసు దేవుని దృష్టిలో ఎన్నిక లేని వాడని. అయితే నేను మాట్లాడిన మాటలన్నీ కూడా నిరర్ధకమైన మాటలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అవి ఇంగ్లీష్లో రాయబడుతుంది ర్యాష్ వర్డ్స్ అన్నాడు. అంటే చాలా తీవ్రంగా, వ్యతిరేక్తంగా, దురుసుగా మాట్లాడిన మాటలు అన్నట్లుగా చెప్తున్నాడు. అంటే సేవ పరిచర్యలో అనేక సార్లు మన మాట కూడా అలా కొంతమందికి అనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుని యొక్క కోపావేశం చేత మనం ఏదైనా మాట్లాడినప్పుడు వారిలో మన మాటలో వాళ్ళు ఏం చూడగలరంటే, బ్రదర్ మీరు కొంత కోపంగా మాట్లాడరు ఎందుకు ఈరోజు అని చెప్తారు. అంటే వాస్తవమే, అది నిజమైనదే. కానీ అది యోబు అన్నాడు, నేను అలా మాట్లాడాను కానీ అది కూడా వ్యర్థమైనదే, నిరర్ధకమైనదే. అంటే ఒక మీనింగ్లెస్, అది అర్థం లేని మాట. ఎందుకంటే అది వ్యర్థమైనది. కాబట్టి మన మాట అది ఎంతో మృదువైనదిగా ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మనం మెరుగుతుంది కదా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కలహమును రేపును. మృదువైన మాట, సాఫ్ట్ వర్డ్స్. కాబట్టి మృదువైన మాట మన పరిచర్యలో కూడా ఎంతో అవసరం. కానీ అది అంత సులువుగా రాదు. ప్రభు సన్నిధిలో ఎంతో మనము అడిగితేనే, ప్రభువా నా మాటలు అనేకులకు ఇబ్బందికరంగా, దురుసుగా, లేకపోతే కోపంగా, లేకపోతే నిరర్ధకంగా, అర్థం లేనటువంటి మాటగా ఉన్నాయి, నాకు మంచి మాట ఇవ్వు అని అడిగితే తప్ప అది మనం పొందలేం. తర్వాత యోబు గ్రంథం 15వ అధ్యాయంలో మనము మరొక మాట చూడగలం. 3వ వచనంలో అది నిష్ప్రయోజకమైన మాట. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 15:3. యోబు గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. వ్యర్థమైన సంభాషణ చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. ఇప్పుడు నిష్ప్రయోజనమైన మాట అంటే ఇక్కడ రాయబడుతుంది ద అన్ప్రాఫిటబుల్ వర్డ్. అంటే అన్ప్రాఫిటబుల్ వర్డ్ అంటే ఉపయోగం లేని మాట, ఉపయోగం లేని, బహుశా ఎన్నో సలహాలు, ఎన్నో సూచనలు, లేకపోతే మనము ఉపయోగించే ఆ సందర్భాల్లో అది వ్యర్థమైనది. కాబట్టి నిష్ప్రయోజనమైన మాట అది నిరర్ధకమైంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అపోస్తలుడు ఒక చక్కని మాట అక్కడ వినియోగిస్తున్నాడు. చదవండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగును సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇది అంతయు మీకు
తెలియను. ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోకుండా చెప్పాడు. అంటే ప్రయోజనకరమైంది మనం దేవుని ప్రజలకు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. అది ఉపయోగకరమైంది. అందుకే పౌలు ఎన్నో జ్ఞాన సూక్తులు, ఎన్నో జ్ఞాన విషయాలు తన దగ్గర ఉన్నా కూడా ప్రయోజనకరమైనవే చెప్పాడు. అదంతా కూడా చెప్పాడు. కాబట్టి మొదటిది, మనము మన మాట విషయమై మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలుగా, దేవుని సేవకులుగా, ఒకవేళ మనం మాట్లాడే మాటను బట్టి ఎవరు మన ముందుకు వచ్చి చెప్పలేకపోవచ్చు, కానీ దేవుడు మనందరిలో మనస్సాక్షిని ఉంచారు. కాబట్టి ఈ మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడే మాటలో ఏదైనా కాని మాట, నిరర్ధకమైనది, నిష్ప్రయోజనమైనది ఉంటే అది ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను మాట్లాడే స్వేచ్ఛను నాకు ఇచ్చావు, దేవుని ప్రజలందరినీ నాకు ఇచ్చావు, కానీ నా మాట మోషే మాట వలె కాని మాటగా ఉంది. దయతో నన్ను క్షమించి నా మాట విషయంలో నేను లెక్క అప్పగించవలసిన వాడినై ఉన్నాను గనుక నేను బహు జాగ్రత్తగా మాట్లాడుటకు నాకు కృపనిమ్ము. తర్వాత రెండవది, గృహ నిర్వాహకుడుగా దేవుడు మనలను ఏమడుగుతున్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చదువుదామండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన కోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతని 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉంది. అంటే రాజు ఉన్నాడు, తన కింద అనేక మంది దాసులు ఉన్నారు. వారికి రాజు అనేకమైన బాధ్యతలు అప్పగించాడు. అయితే వాటి విషయాల్లో ఆయన లెక్క చూచుకొన కోరాడు. ఇక్కడ అనేకమైన సంగతులు రాయబడ్డాయి. అయితే ఇక్కడ దాసుల యొద్ద ఈ రాజు లేకపోతే యజమానుడు ఏమి లెక్క అడిగాడు అని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనే ఒక వివరణ ఇస్తున్నాడు. అక్కడ దాసుల యొద్ద మొదటిదిగా తను అడిగిన లెక్క రండి 33, 34, 35 వచనాల్లో క్షమాపణ విషయంలో ఒక లెక్క అడిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నేను నిన్ను కరుణించిన ప్రకారం, లేక 32వ వచనం, అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించింది. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాడు. 34వ వచనం, అందుచేత వాని యజమానుడు కోపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానిని అప్పగించను. 35వ వచనం, వీళ్ళు ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునండి. దాసుల యొద్ద ఆయన లెక్క చూడాలని కోరాడు. ఏం లెక్క అడిగాడు అంటే, ఒక దాసుడు ఉన్నాడు, వాడు యజమానుడి దగ్గర కొంత సొమ్ము తీసుకున్నాడు, అది చెల్లించలేనని చెప్పాడు. సరే, ఆ యజమానుడు ఏం చేశాడంటే, సరే యజమానుడు వాని అప్పంతయు క్షమించను. 27వ వచనం, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అంటే ఇక్కడ యజమానుడు పరిపూర్ణంగా క్షమించాడు. సరే, ఈ దాసునికి మరొకడు అచ్చి ఉన్నాడు. అయితే వాడు చాలా తక్కువగానే అచ్చి ఉన్నాడు అని వాడు కూడా వేడుకున్నాడు. అయ్యా నేను కొంతకాలం తర్వాత ఇస్తానన్నాడు. కానీ వాడు ఒప్పుకోలేదు. ఏమన్నాడు? లేదు, నువ్వు ఇప్పుడే చెల్లించాలి అన్నాడు. సరే, వాడిని ఇబ్బంది పెట్టాడు. ఈ యజమానుడికి తెలిసింది. ఈ మొదటి దాసుని పిలిచి అన్నాడు, నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు ఎందుకు క్షమించలేకపోయావు అని అన్నాడు. అయితే ఇక్కడ ప్రభు ఒక చిన్న మాట చెప్పాడు. తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని
ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే చేయునన్ను. అంటే దేవుడు మనల్ని లెక్క అడుగుతున్నాడు. ఒకవేళ ఆయన మనల్ని అడిగితే ఏం చెప్పగలము? క్షమించే విషయంలో ఎవరినైనా సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి అని. హృదయపూర్వకంగా క్షమించడం అంటే అర్థం ఏంటి అంటే హృదయంలో ఇక ఏమాత్రము కూడా భేదము, లేకపోతే ఏమాత్రము కూడా బాధ, లేకపోతే ప్రతీకార స్వభావం ఏమీ లేకుండా క్షమించగలగాలి. అది హృదయపూర్వకంగా క్షమించాలన్నాడు. తర్వాత మరొకటి ఎలా క్షమించాలి అంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున క్షమించమని అన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట మనం చూడగలం. అంటే ప్రభు మనలను క్షమించినలాగున చదువుదామండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునే యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. కాబట్టి హృదయపూర్వకంగా క్షమించుట, లేకపోతే రెండవది ప్రభు మనలను క్షమించినలాగున క్షమించుట. ఇది ప్రభు మనలను క్షమించినలాగున క్షమించుట అంటే ప్రభు ఎలా క్షమించాడు మనల్ని అంటే ప్రభు మనల్ని పరిపూర్ణంగా క్షమించాడు. రెండవది ప్రభు మనల్ని పూర్తిగా క్షమించాడు. లేకపోతే ప్రభు మనము క్షమాపణ అడిగిన వెంటనే ఆయన మనల్ని క్షమించాడు. ఇక మీదట ఆ పాపము నిన్నడు, లేకపోతే ఆ బాధ నిన్నడు, ఆ తిరుగుబాటు నిన్నడు జ్ఞాపకం చేసుకోకున్నంతగా ఆయన క్షమించాడు. కాబట్టి ప్రభువు మనల్ని క్షమించినలాగున మనం క్షమించగలమా అంటే మనం ఏం చెప్పగలము? ఈ స్వభావము మనలోనికి రాగలదా అంటే రాగలదు. చాలామంది ఇది అసాధ్యం అని అనుకుంటారు. ప్రభు మనల్ని క్షమించినలాగున క్షమించడం. అయితే క్షమించలేకపోవడానికి కారణం ఏంటి అనంటే ఒక వ్యక్తి పరిపూర్ణంగా దేవుని ప్రేమను పొందగలిగితే పరిపూర్ణంగా క్షమించగలడు. పరిపూర్ణంగా దేవుని ప్రేమను దేవుడు కలిగి ఉన్నాడు కనుక పరిపూర్ణంగా క్షమించగలిగాడు ఆయన కూడా. అంటే క్షమా గుణం అనేది అది తనంతట తాను ఏం రాదు, కానీ ప్రేమలో పరిపూర్ణమైన క్షమాపణను మనం చూడగలం. అంటే దేవుని ప్రేమ పరిపూర్ణంగా మనం పొందగలిగి ఉంటే పరిపూర్ణంగా క్షమించగలం. ఈ భూమి మీద క్షమించలేనిదంటూ ఏం లేదు. ఎందుకనంటే దేవుడు కూడా అందరినీ క్షమించాడు, నన్ను కూడా క్షమించాడు. అందరికంటే ఎక్కువగా నన్ను క్షమించాడు. నన్ను క్షమించడం అంటే అంత సామాన్యమైనది కాదు. నన్ను క్షమించడం అంటే నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు, మనం ఎలాంటి వారమో మనకు తెలుసు. అందుకే ఒక కీర్తనలో, ఒక పాటలో ఒక భక్తుడు రాశాడు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. అంటే నా వంటి నరుడు నన్ను ప్రేమిస్తాడు, కానీ నీవు నన్ను ప్రేమించడానికి, క్షమించడానికి ఏ యోగ్యత కూడా లేదు కదా అని అంటాడు. అంటే మనలను క్షమించడం అసాధ్యమైన సంగతి అయినా కూడా ప్రభు తన ప్రేమ చేత క్షమించాడు. కాబట్టి ఆ దాసుల ఎడల యజమానుడు ఏమడుగుతున్నాడు అంటే దేవుడు మనలను క్షమించినలాగున మనం క్షమించగలుగుతున్నామా అని అడుగుతున్నాడు. తర్వాత రెండవది యజమానుడు దాసుల యొద్ద ఏ లెక్క అడుగుతున్నాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. అందరం కలిసి చదువుదామండి సాధ్యమైనంత వరకు. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్ద తన దాసులను పంపగా. కాబట్టి ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది, దాని ఆయన పరిపూర్ణంగా బాగు చేసి తన కాపులకు ఇచ్చాడు, లేకపోతే తన దాసులకు ఇచ్చాడు. పండ్ల కాలం సమీపించినప్పుడు ఆయన కాపుల యొద్దకు పండ్లలో కొంత భాగమునిచ్చుటకు ఆయన పంపాడు. వారు వచ్చి అడిగారు, అయ్యా యజమానుడు నీకన్నీ అప్పగించాడు కదా, ఆయన నీ పంటలో ఆయన భాగమునిమ్మని అడుగుతున్నాడు. అయితే ఈ కాపుల యొక్క ఏమి లేదు అనంటే వారు ఆయనకు లెక్క అప్పగించే విధానంలో వారు లేరు. ఎందుకని అంటే వారు స్వార్థంతో తన స్వాస్థ్యాన్నంతా కూడా పొందాలని చూశారు. కాబట్టి తర్వాత పంపిన దాసులను చంపారు. తర్వాత చివరికి తన కుమారుడు కూడా వచ్చాడు,
ఆయనను కూడా చంపేశారు. మెట్టుకు దేవుడు గృహ నిర్వాహకులుగా, కాపులుగా, లేకపోతే కాపరులుగా, లేకపోతే ద్రాక్ష తోటలో పనివారుగా మనముండగా దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఆయన పంటలో ఆయనకు భాగము రావాలి. అంటే మన సేవ పరిచర్యలో ఒక ఫలాన్ని ఆయన కోరుతున్నాడు అని మనం గమనించగలం. ఏ ఫలము లేకపోతే అది నిష్ప్రయోజనమైంది. చివరికి ఆ దాసులను సంహరించాడు. ఏ సోదరుడా, మన విశ్వాస జీవితంలో, సేవ జీవితంలో మన పంటలో నుండి ఆయనకి ఏదైనా భాగం వెళుతుందా? ఎంతకాలము పని చేసినా, పరిచర్య చేసినా ఒక్క ఫలము కూడా ఆయనకు తీసుకురాలేకపోతే బహుశా ఆయన లెక్క అడుగుతున్నాడు, మనం ఏమి అప్పగించగలము. కాబట్టి గృహ నిర్వాహకుడు రెండవది లెక్క అప్పగించాలి. మన పంటలో భాగము నిమ్మని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక మాట గమనించగలము, ఆయన లెక్క అడుగుట మనం చూడగా ఆయన ద్రాక్ష తోటకు అన్ని ఇచ్చాడు. అక్కడ మనం చూడగలము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనంలో, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను, అతడు ద్రాక్ష తోట నాటించాడు, దాని చుట్టూ కంచె వేయించాడు, అందులో ద్రాక్ష తొట్టి తొలిపించాడు, గోపురం కట్టించాడు, తర్వాత కాపులకు గుత్తకిచ్చాడు. కాపులు చేసిందేం లేదు, కాపులు ప్రయాసపడింది ఏం లేదు, లేకపోతే వారు దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఏమి లేదు. అదంతా ఎవరిది అంటే యజమానుడిదే. కాబట్టి ఈ మాట మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనకు తెలుసు ఆయన మనల్ని పిలిచినప్పుడు మన స్థితిగతులేంటి, మన అయోగ్యతలేంటి, మన జ్ఞానం ఏపాటిది, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే రక్షణకే యోగ్యులం కాదు, తన పనికి తనతో కలిసి జత పనివారుగా ఉండడానికి యోగ్యులుగా చేశాడు. అయితే దేవుడు మనకు ఒక సంఘాన్ని, కొంతమంది ఆత్మలను, ఒక స్థలాన్ని, ఒక ప్రాంతాన్ని మనకు అప్పగించాడు. దీనికి అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఆయనే చేశాడు. చూడండి, మనము చాలాసార్లు మనం ప్రయాసపడతాము, మనం కష్టపడతాము. ఇవన్నిటిని ఆలోచన చేస్తే దేవుని సహాయము, దేవుని కరుణాహస్తము, అదృశ్య హస్తము కార్యం చేయకపోతే, పని జరగకపోతే, దేవుడు కలిసి మనతో పని చేయకపోతే ఏది జరగదు. అది ఇవన్నీ దేవుడిచ్చి మనల్ని అక్కడ కాపులుగా ఉంచాడు, అక్కడ కాపరులుగా ఉంచాడు. అయితే అక్కడ నుండి ఆయనకు ఫలాలు తీసుకురావాల్సిన వారంగా ఉన్నాం. విచారకరమైనది ఏంటంటే మన సేవ జీవితంలో అనేకమైన ఫలాలు దేవుడు కోరుతున్నాడు, కానీ బహుశా కొద్ది ఫలాలే దేవునికి ఇస్తున్నామని అనిపిస్తుంది. ఒకవేళ ఏ ఫలము లేకుండా ఉంటే బహుశా ప్రభు మన విషయంలో దుఃఖించేవారు. ప్రభు స్తోత్రము, చాలా మంది ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు, ఆత్మల రక్షణ కొరకు, లేకపోతే దేవుని ద్రాక్ష తోటలో ఆ వనంలో పని చేస్తూ ప్రభు కొరకు పని చేస్తున్నారు. కానీ అయితే ఇక్కడ ఒక మాట మనం చూడగలిగితే, పంటలో భాగము అనేది మనం చూడగలం. ద పర్సంటేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శాతం, దేవునికి ఇవ్వవలసిన భాగం. అంటే అర్థం ఏంటి? దేవుడు మన నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు మన నుంచి కొంత అడుగుతున్నాడు. అంటే ఏ దాసునికైనా యజమానుడు 5 తలాంతులు ఇస్తే ఎన్ని అడిగాడు? 5టికే అడిగాడు. 2 ఇస్తే 2టికే, 1 ఇస్తే 1టికే అడిగాడు. దేవుడు మనకి ఎంత ఇచ్చాడో అంతనే అడిగాడు. కాబట్టి బహుశా వారు ఇవ్వలేకపోయారు. కాబట్టి దాసుల యొక్క లెక్క అడిగాడు, పంటలో భాగం. తర్వాత చివరిది, మూడవది, లూకాసు వార్త 15, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనంలో ఆయన తలాంతుల విషయంలో కూడా లెక్క అడిగాడు. చదువుదామండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం మనం కలిసి చదువుదామండి. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. కాబట్టి యజమానుడు వచ్చాడు, ఆ దాసుల యొద్ద లెక్క చూచుకున్నాడు. ఇక్కడ 15వ వచనం నుండి మనం చదవగలిగితే, తన దాసులకు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఇది ఎందును బట్టి ఇచ్చాడు అంటే వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు.
కాబట్టి యజమానునికి దాసుని యొక్క సామర్థ్యము బాగా ఎరుగును. ఒక పొలంలో పనికి వెళ్తే ఆ ఫీల్డ్లో యజమానునికి ఎవరెవరు చక్కగా పని చేస్తున్నారో ఆ యజమానునికి బాగా తెలుసు. అయితే ఆ యజమానుడు వాని సామర్థ్యాన్ని బట్టి పని అప్పగిస్తాడు. అయితే ఇక్కడ కూడా యజమానుడు పని అప్పగించాడు, తలాంతులు ఇచ్చాడు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యొద్ద లెక్క అడిగాడు. లెక్క అడిగినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు మళ్ళీ 5 సంపాదించాడు. తర్వాత 2 తలాంతులు కలిగిన వాడు 2 సంపాదించాడు. తిరిగి 2 సంపాదించాడు. 1 తలాంతు కలిగిన వాడు ఒక్కటి కూడా సంపాదించలేదు. అది అక్కడ ప్రాముఖ్యమైన సందేశం. 5 తీసుకున్నవాడు మళ్ళీ 5 సంపాదించాడయ్యా, నువ్వు నాకు 5 ఇచ్చావు, మళ్ళీ 5 సంపాదించాను. 2 ఇచ్చినవాడు నీ 2తో పాటు మళ్ళీ 2 సంపాదించాను. నమ్మకమైన మంచి దాసుడు అయ్యాడు. 1 తీసుకున్నవాడు భూమిలో దాచిపెట్టాడు. వాడు మంచి దాసుడు అవ్వలేదు. ఎందుకంటే ఆయన అనుకున్నాడు, నా యజమానుడే చాలా చెడ్డవాడని అనుకున్నాడు. అంటే అతని దృష్టిలో యజమానుడు ఎందుకు చెడ్డవాడయ్యాడంటే తనకి ఇవ్వబడిన 1 తలాంతు ఎంతో విలువైనదో తను గ్రహించలేకపోయాడు. బహుశా ఏం గ్రహించవచ్చు? ఆ 1 తలాంతు కలిగిన వాడు 5 తలాంతులు కలిగిన వానిని చూస్తున్నాడు. నా యజమానుడు ఎంత చెడ్డవాడు, వాడికి 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 2 కూడా ఇచ్చాడు. నేను వాడికంటే తక్కువైన వాడినేం కాదు కదా, వాడికంటే అయోగ్యుడనేం కాదు కదా, మరి నాకెందుకు ఇవ్వకూడదు? ఒకవేళ నాకే 5 తలాంతులు ఇచ్చింటే వాడు 5 చేశాడు కదా, నేను 10 చేసి ఉండేవాడిని. అయితే వాడు అనుకుంటున్నాడు కానీ వానికి సామర్థ్యం లేదు. ఏ సోదరుడా, దేవుడు మన సేవ పరిచర్యలో కూడా దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి మొదటగా మనకు తలాంతులు లేకపోతే పనిని బాధ్యతను అప్పగించేవాడై ఉన్నాడు. ఒకవేళ చిన్న మంద కావచ్చు, పెద్ద మంద కావచ్చు, ఒకవేళ 2 కలిగినటువంటి మంద కావచ్చు, 5 కలిగిన మంద కావచ్చు, 1 కలిగిన మంద కావచ్చు. దేవుడు ఏం కోరుతున్నాడంటే, నేను నీకు మందను అప్పగించాను కదా, ఆ మంద విషయంలో ఏం చేశావు అని ప్రభు అడుగుతాను. ఒకవేళ ఈ ఒక్క తలాంతు తీసుకున్న వాడు చెప్పాడు కదా, యజమానుడా నీవు నా విషయంలో చాలా ద్రోహం చేశావని ఆ 1 తలాంతును దాచిపెడితే యజమానుడు ఏమన్నాడు? సరే, అది కూడా ఎందుకు పెట్టుకున్నావు నీ దగ్గర? అది కూడా ఎవరి దగ్గర? సాహుకారుల దగ్గర పెడితే 1కి 2 అయ్యేది కదా అన్నాడు. తర్వాత వానికి శిక్ష విధించబడింది. కాబట్టి దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయంలో కూడా దేవుడు మనలను లెక్క అడుగువాడై ఉన్నాడు. కాబట్టి చాలాసార్లు మన దగ్గర ఉన్న బలాన్ని మనం ఆలోచన చేస్తాం, లేకపోతే మన దగ్గర ఉన్న పరిస్థితిని ఆలోచన చేస్తాం. దేవుడు మనకు ఏది ఇచ్చాడో దానిని మనం చూడలేని వారంగా ఉన్నాం. చాలాసార్లు ఇదే జరుగుతుంది. చాలాసార్లు దేవుని ప్రజలు సేవకులుగా మనం మాట్లాడుతున్నప్పుడు, ఏం బ్రదర్ ఎలా సేవ జరుగుతుంది, ఎలా పరిచయం, ఏముంది బ్రదర్, అక్కడ ఏం లేదు, అక్కడ ఎవరు లేరు, నాతో కలిసి సహకరించడానికి, నాతో కలిసి పనిచేయడానికి ఎవరు లేరు అనే మాట మనం చాలా చూడగలం. అంటే అర్థం ఏంటి? మనము ఎవరో ఒకరు వచ్చి మనకు సహాయం చేస్తే మనం పని చేస్తాం, ఎవరో వచ్చి మన ఏదో ఆదుకుంటే మనం పని చేస్తాం. మరి నువ్వేమయ్యావు? దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం ఏమైంది? దేవుడు నీకు ఇచ్చిన బలం ఏమైంది? దేవుడు నీకు ఇచ్చిన శరీరం ఏమైంది? దేవుడు నీకు ఇచ్చిన స్థలం ఏమైంది? దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏమైంది? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? దేవుడు నీకు ఒక్కటైనా ఇచ్చారు కదా, ఒక్కటి కూడా ఇవ్వని వాడు ఎవరు లేరు. చాలాసార్లు మనకు దేవుడు ఏమిచ్చాడో అది మర్చిపోతాం. చాలాసార్లు మనకిచ్చిన దాన్ని చూడక బహుశా ఎదుటి వ్యక్తి వేరే పరిచర్యనో, ఇంకొక సేవకుని పరిచర్యనో, ఇంకొక స్థలాన్నో మనం చూసి, నాకు కూడా అలాంటి వ్యాన్ ఉంటే సువార్త చేస్తాను, మన కాళ్ళు ఉంటే చేయమా అంటే చాలాసార్లు ఇలాంటి కంపారిజన్ మనం చూడగలం. దేవుడు నీకు ఒక్కటి ఇచ్చాడు, ఆ ఒక్కదాన్ని వృద్ధి చేయి. దేవుడు నీకు 2 ఇస్తాడు, 2ని వృద్ధి చేయి, 5 ఇస్తాడు, 5ని వృద్ధి చేయి, 10 ఇస్తాడు. దేవుడు చిన్న విషయంలో మనం నమ్మకస్తులుగా దేవుడు చూడకపోతే ఎక్కువైన దాన్ని ఎవరిస్తారు? ఎందుకు ఇస్తాడు? దేవుడు
నీకు ఇచ్చిన తలాంతు విషయంలో నిన్ను లెక్క అడుగుతాడు, నన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ఒకవేళ నీ దగ్గర ఒక్కటే ఉండొచ్చు, సగమే ఉందనుకోండి, ఒకటి కూడా సగమే ఉంది, ఒక్కటైనా ఉంది, దాన్ని మనం వృద్ధి చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి గృహ నిర్వాహకపు వ్యక్తిగా దేవుడు మన జీవితాల్లో లెక్కను అడిగేవాడు. అది రెండవది. తర్వాత గృహ నిర్వాహకుడిగా మన అకౌంటబిలిటీ, మన లెక్క అప్పగించవలసినది చూడండి. మూడవది, ఆయన మన ప్రాణమును అడుగుతూ ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఒక ధనవంతుడు ఆ వ్యక్తిని గూర్చి ప్రభు అడిగిన మాట. లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుదామండి. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాడు. 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆస్తిని బహుగా విస్తారంగా సంపాదించాడు. తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుమని చెప్పాడు. దేవుడు ప్రత్యక్షమై, వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను అన్నాడు. ఇవన్నీ ఎవరి వగునో అన్నాడు. తర్వాత చివరిగా చెప్పాడు, ఈ యొక్క ప్యాసేజ్ కంటెంట్ ఏంటంటే చెప్పాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండును. కాబట్టి దేవుని కొరకు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అంటే దేవుని కొరకు సమకూర్చుట, తన కొరకు కూడా సమకూర్చుట. చాలాసార్లు ఈ రెండు విషయాలు మన సేవ పరిచర్యలో మనం చూడగలం. దేవుడు మనకు సేవ పరిచర్యను ఒక మందను అప్పగించాడు. ఒక మందను అప్పగిస్తే దాన్ని మనం కాస్తూ ఉన్నాం. ఒక పశువుల మంద ఉంది, ఆ మంద మేపువాడు దాని పాలు తాగవలెను, అది నియమం ఉంది. అయితే దేవుడు మనల్ని నమ్మి అప్పగించిన పరిచర్యలో ఆత్మలను ప్రభు కొరకు సమకూర్చవలసిన వారమై ఉన్నాం. లేక మరి ఏమైనా కావచ్చు, ఆత్మలు కావచ్చు, లేకపోతే ఆస్తులు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి ప్రభు కొరకు సమకూర్చాలి. ప్రభు కొరకు అంటే అర్థం ఏంటి? ప్రభు కొరకు వినియోగపడినట్లుగా, ప్రభు కొరకు వినియోగపడినట్లుగా, దేవుని మహిమార్థమై అవి వాడబడినట్లుగా మనం సమకూర్చవలసిన వారమై ఉన్నాం. చాలాసార్లు మన సేవ పరిచర్యలో సమకూర్చుట అనేది ఎక్కువగా మనము చూడలేకపోవచ్చు. అయితే దేవుడు ఏమడుగుతున్నాడంటే, దేవుడు మనల్ని ఎందుకు ఆ స్థానంలో ఉంచాడు? చాలాసార్లు ఆత్మలను రక్షిస్తాం, అయితే చాలా వరకు ఆత్మలు సమకూర్చబడవు. కాబట్టి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఒకవేళ దేవుని కొరకు మనం సమకూర్చకపోతే అవి దేవుని కొరకు వాడబడవు. కాబట్టి దేవుని కొరకు వాడబడినట్లుగా దేవుని కొరకు మనము సమకూర్చవలసిన వారమై ఉన్నాం. అందుకే లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని అంటున్నాడు. అంటే కలిమి విస్తరించుట అంటే కలిమి అనేది ధనము, లేకపోతే ఏదైనా కావచ్చు, ఆస్తి, లేకపోతే ఏదైనా కావచ్చు, అది విస్తరించుట జీవానికి మూలం కాదు. చాలాసార్లు మన సేవ పరిచర్యలో మనం అన్ని సమకూర్చొచ్చు, కానీ కలిమిని సమకూర్చొచ్చు, కానీ ఆత్మలను సమకూర్చలేకపోతే అది జీవానికి మూలం కాదు. దేవుడు మనలను నియమించిన ఆ స్థలములో, ఆ స్థానంలో ఆ పని జరగకపోకుండా మరొక పని జరిగితే ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఆయన కొరకు ఏమి సమకూర్చాము. అందుకే రాయబడుతుంది లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చదువుదామండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నాతో సమకూర్చని వాడు
చెదరగొట్టు. అంటే మన మన సమకూర్పు, లేకపోతే మనము ఆత్మలను కానీ మరొకటి కానీ పంటను కానీ దేవుడు మనకిచ్చిన వాటిని దేవునితో కలిసి సమకూర్చాలి, లేక దేవునితో కలిసి దేవునికి ఉపయోగపడినట్లుగా సమకూర్చవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మూడవది, ఆయన మనల్ని లెక్క అడుగుతున్నాడు. మన సమకూర్పు, లేకపోతే మనము ఎవరి కొరకు ఏమి సమకూర్చుచున్నాం అంటే, నీ కొరకు ఏమి సమకూర్చుకోవద్దనేది ఉద్దేశం కాదు. ఒకవేళ అన్నీ విడిచిపెట్టి వచ్చాము, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, ఆయా రకాలుగా శరీర సంబంధంగా మనం నెరవేర్చవలసినవి ఉన్నాయి, అంతకంటే మిక్కుటంగా దేవుని కొరకై ఉపయోగపడు ఆత్మలను, లేకపోతే ఆయా రకాలైన వాటిని మనము సమకూర్చవలసిన వారమై ఉన్నాం. తర్వాత నాలుగవది, గృహ నిర్వాహకులుగా మనం లెక్క అప్పగించవలసినది మన వ్యాపార విషయంలో. లూకాసు వార్త 19వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 15వ వచనం. అందరం కలిసి చూద్దాం. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. కాబట్టి ఇది కూడా తలాంతుల యొక్క ఉపమానం లాగానే ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పాడు, ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువనంపించను. వ్యాపారం, ద బిజినెస్. అంటే వ్యాపారము అనేది సేవ వ్యాపారం కాదు, సేవ వ్యాపారం కాదు. అయితే వ్యాపారము అని వినియోగించిన మాట ఏం తెలియజేస్తుంది? ఉదాహరణకు ఒక వ్యాపారం చేస్తారు. వ్యాపారము అనేది క్రయ విక్రయాలు జరుగుతాయి. క్రయ విక్రయాలు ఎందుకు జరుగుతాయి? క్రయ విక్రయాలు ఎందుకు జరుగుతాయి అంటే లాభం కొరకు జరుగుతాయి. లాభం, ఏ బిజినెస్ అయినా దేని కొరకు చేస్తారు? లాభం కొరకే. నష్టం కొరకు బిజినెస్ చేయరు. ఒక నష్టం వస్తుందంటే బిజినెస్ ఆపేస్తారు, అది బిజినెస్ అన్నాడు. అయితే ఇక్కడ దేవుడు మనందరికీ కూడా ఒక పరిచర్యను అప్పగించాడు కదా. ఇది లాభ సాధనమైందిగా ఉండడానికి ఇచ్చాడు. లాభ సాధనమైంది ఉండడానికి ఇచ్చాడు. మనం చేసే సేవ పరిచర్య, మనము నిల్చుండి పాట పాడినా, వాక్యం చెప్పినా, పరిచర్య చేసినా, ప్రార్థించినా అది లాభ సాధనమై ఉండాలి. లాభ సాధనమై ఉండాలి. కొన్నిసార్లు మనం చేసే పని నష్టం జరుగుతాం, మనం చూడగలం. నష్టం జరుగుతుంది. మనం ఆ స్థలంలో నిలబడితే, మనం ఆ పరిచర్య చేస్తే, మనం ఆ మాట మాట్లాడితే, మనం ఆ ఆలోచన ఇస్తే నష్టం జరుగుతుంది అంటే అక్కడితో ఆపే, అదే అర్థం. అక్కడితో ఆపేయాలంతే. ఎందుకని? ఒకవేళ నష్టమే జరుగుతూ పోతూ ఉంటే నష్టమే ఎక్కువ కలుగుతుంది, నష్టానికి చాలా పరిణామం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వ్యాపారము, దానిలో దేవుడు కోరుతున్నాడు, వ్యాపారం వలన ఏమేమి సంపాదించామో దాన్ని అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటారు. అంటే నీకు సంబంధం లేదు అనే మాటను బిజినెస్ అని వాడాడు. అంటే అర్థం ఏంటి? మనము ఈ పనిలో ఉన్నాం. ఈ పని మన జీవితాల్లో వ్యాపార దృష్టితో చూడకూడదు, కానీ దేవునికి లాభ సాధనమైనదిగా, లాభకరమైన వ్యక్తిగా మనము మార్చబడాలి. దేవునికి మనము ఏదో ఒక ఉపయోగపడే వ్యక్తిగా మనం ఉండాలి. అయితే యెరూషలేం దేవాలయంలో యేసు ప్రభువారు ఆయన ప్రవేశించినప్పుడు చెప్పారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో, నా తండ్రి ఇంటిని ఏం చేశారు? వ్యాపారపు టిల్లుగా చేశారు. మనం చదువుదామండి. తీసుకొని పోండి. చాలు, వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాడు. వ్యాపారపు టిల్లు అంటే అర్థం ఏంటి? ఇక్కడ వారు వ్యాపారం చేస్తున్నారు. అంటే వారు పావురములు అమ్ముతున్నారు, అవన్నీ కూడా వ్యాపారం కొరకు చేస్తున్నారు. అయితే చాలాసార్లు దేవుని మందిరంకి వచ్చేవారు, దేవుని మందిరంలో మనం చాలా వరకు ఏం చూడగలం అంటే వ్యాపార దృష్టితో చూడగలం.
నేటి దినాల్లో ఇది తప్పకుండా చెప్పాలి. ఒకవేళ ఎవరు బాధపడినా చెప్పాలి. ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు సేవా పరిచర్య అనేది ఒక వ్యాపార దృష్టితోనే అందరూ చూస్తున్నారు. ప్రత్యేకించి ఆ స్థానంలో డబ్బును స్వాధీనపరుచుకున్న వారు మరెక్కువగా చూస్తున్నాం. కొన్ని సంఘాల్లో దేవుని పరిచర్య కొరకై వచ్చే ఏవైనా కూడా అవి వారు ఏం చేస్తున్నారంటే వ్యాపార దృష్టితో చూస్తున్నారు. దీన్ని బ్యాంకులో వేస్తే ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. అంటే వడ్డీ ఏంటి? లాభం. వడ్డీ ఏంటి అంటే దాన్ని వ్యాపార దృష్టితో చూడడం. దేవుని మందిరంలోకి వచ్చేవి అవి ఆత్మల కొరకై వ్యయపరిచి ఆ డబ్బుకు లాభం ఏంటంటే ఆత్మను చూడాలి. ఒకవేళ దేవుని పనిలోనైనా దేనిలోనైనా దేవుడు యేసు ప్రభువు వారు ఈ యెరూషలేము దేవాలయంలో వ్యాపారం చేసే వారిని వెళ్ళగొట్టాడు. కానీ దేవుని సేవకుల పక్షాన దేవుని పనిలో నుండి లాభాన్ని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ మాటను మనము గ్రహించడానికి ప్రభు మనకు కృపనిచ్చునుగా. అంటే వ్యాపార దృష్టితో ఏది చూడకూడదు, వ్యాపార దృష్టితో ఏది ఆలోచన కలిగి ఉండకూడదు. అది దేవుని ఇంట్లో అది పూర్తిగా నిషిద్ధమైనది. నేటి దినాల్లో చాలా విచారకరం ఏంటంటే అది ఆనవాయితీగా అయిపోయింది. అన్నీ కూడా ఆనవాయితీగా అయిపోయాయి. అయితే దేవుని సేవకులుగా మనము దేవుని పరిచర్యను ఒక లాభ సాధనమైందిగా చేస్తాం. అక్కడి నుండి దేవుడు మనకిచ్చిన వాటన్నిటినీ ఆత్మల కొరకై వ్యయపరిచి ప్రయాసపడదాం. అది 4వది. తర్వాత చివరిది 5వది రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. గృహ నిర్వాహకుడు లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాబట్టి మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అంటే మనలను గురించి మనమే లెక్క అప్పగించాలి. మనమే దేవునికి లెక్క అప్పగించాలి. అంటే ఇక్కడ మనము మునుపు చూసినవన్నీ కూడా మనకు అప్పగించబడిన పనిలో లెక్క అడుగుట. ఇప్పుడు చివరిది ఏంటి అంటే మనలను బట్టే దేవుడు లెక్క అడుగుతాడు. తన్ను గురించి తానే లెక్క అప్పగించాలి. అంటే నన్ను గురించి నేనే లెక్క అప్పగించాలి. నన్ను గురించి నేనే అంటే దేవుడు నాకు విలువైన దేహం ఇచ్చాడు, విలువైన సమయం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, నన్ను సజీవునిగా ఉంచాడు, నన్ను పిలిచాడు, నాకు అన్ని ఇచ్చాడు. నా జీవితాన్ని బట్టి నేను ప్రభుకు లెక్క అప్పగించవలసిన వాడినై ఉన్నాను. అంతేకాకుండా దేవుడు నాకు ఒక కుటుంబం ఇచ్చాడు. నా కుటుంబ విషయంలో నేను లెక్క అప్పగించాలి. చాలాసార్లు భక్సింగ్ గారి పుస్తకాలు, భక్సింగ్ గారి వర్తమానాలు చదివితే ఆయన ఎప్పుడూ ప్రతి సేవకుని ప్రశ్నించేవాడంట. ఏంటి అనంటే దేవుని సేవ ప్రాముఖ్యమైందా లేక కుటుంబం ప్రాముఖ్యమైందా అని అడిగేవాడు. చాలామంది ఏం చెప్తాం చెప్పండి, దేవుని సేవ చాలా ప్రాముఖ్యమైందండి అని అంటాం. కానీ దైవజనుడు ఏమన్నాడంటే నీ కుటుంబము కంటే దేవుని సేవ ప్రాముఖ్యమైనది ఏం కాదు. ముందు నీ కుటుంబము బాగుండాలి. ఎందుకంటే దేవుని సేవోపకరణములు మోయువారు పవిత్రంగా ఉండాలి. దేవుని సేవకులు, దేవుని పనివారు, దేవుని ద్రాక్ష తోటలో వనంలో పనిచేసే వారి కుటుంబము సరి అయినటువంటి ఆత్మీయమైన విధానంలో లేకపోతే అది ఎవరి బాధ్యత అంటే కుటుంబ యజమాని బాధ్యత. అందుకే నన్ను గురించి నేను లెక్క అప్పగించాలంటే నా కుటుంబాన్ని గురించి, నా జీవితాన్ని గురించి నేను అప్పగిస్తాను. నా జీవితం బాగుంటే నా కుటుంబ విషయంలో నేనేం చేయగలుగుతున్నాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు చేసినదేంటి? తన ఇంటి వారి రక్షణ కొరకై ఓడను సిద్ధం చేశాడు. అంటే కుటుంబంలోని వ్యక్తుల రక్షణ కొరకై ఎవరిది బాధ్యత ఉంది అంటే నేనేం రక్షించలేను నా కొడుకును, నా కుమార్తెను, వారికి రక్షణ నేను ఇస్తానా? ఇవ్వలేను. కానీ
వాడి విషయంలో మనం ఎక్కువగా ప్రార్థించి, అంతేకాకుండా నేను ఆ విషయంలో లెక్క అప్పగించాలి అన్న భయంతో కూడా నేను ఉండాలి అనేది మనకు గుర్తు చేయబడుతుంది. అంటే దేవుడు నన్ను బట్టి, నా జీవితాన్ని బట్టి లెక్క అడుగుతాడు అనే భయం మనందరిలో ఉండాలి. అరవిందం గారు, తర్వాత పెద్ద పెద్ద దైవజనులు, వారందరూ కూడా అరవిందం గారి గురించి చాలామందికి బ్రదర్ కూడా చాలాసార్లు చెప్పారు. అక్మల్ రెడ్డి గారు అంటే చాలాసార్లు మనం సేవ చేస్తున్నప్పుడు మన పిల్లలు సరైనటువంటి ఆత్మీయమైన విధానంలో లేకపోతే మనల్ని ఎక్కువగా ప్రశ్నిస్తారు. కాబట్టి మన పిల్లల రక్షణ కొరకై మనం ఎంతో ప్రయాసపడాలి, ఎంతో ప్రార్థన చేయాలి. అది ఎంతైనా అవసరం. తర్వాత రెండవది, మనల్ని గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి. మనకు కుటుంబం ఇచ్చాడు, ఆ కుటుంబాన్ని బాగుగా ఏలవలసిన వారమై ఉన్నాం, బాగుగా పరిపాలించవలసిన వారమై ఉన్నాం. పరిపాలించే విషయంలో మనం అసమర్థులమైతే అది కూడా దేవుడు లెక్క అడుగుతాడు. రండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ సంగతిని మనం చూడగలం. మొదటి తిమోతి పత్రిక 5:8 కలిసి చదువుదామండి. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇంటి వారిని బాగుగా సంరక్షించాలి, బాగుగా ఏలవలసిన వారమై ఉన్నాము. కాబట్టి బాగుగా పరిపాలించవలసిన వారమై ఉన్నాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం 5 వచనాలు చదవగలం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోవచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవు. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగున పాలించును. కాబట్టి దేవుని సంఘమును ఎలాగున పాలించును, ఇంటి వారిని బాగుగా సంరక్షించాలి, పాలించాలి. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఎందుకు చెప్పాడు అంటే, దేవుని సంఘాన్ని పరిపాలించడము, పాలించడం అంటే అర్థం ఏంటి? ఇట్స్ నాట్ ఎ రూలింగ్, అది ఆధిపత్యం చలాయించేది కాదు. చాలాసార్లు మన సేవలో నష్టం ఏం జరుగుతుందంటే సంఘాన్ని మనం ఎక్కువగా పరిపాలించడానికి, సంఘం మీద మనం ఆధిపత్యం చేయడానికి మనకు అధికారం ఉంది, కానీ అది కాదు. ఇక్కడ ఏం చెప్పాడంటే, తన ఇంటి వారిని ఎందుకు ఏలమన్నాడు, సంరక్షించమన్నాడు అంటే, చూడండి, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక వివాహమైంది, పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను పెంచే విషయంలో అనుభవం లేకుండా ఉన్నప్పుడు మనకు ఆ పేషెన్సీ, ఓర్పు, సహనం రాదు. పాలిచ్చు తల్లి బిడ్డను ఎలాగున లాలిస్తుందో, గర్భంలో బిడ్డను కని పెంచిన తల్లికి ఈ లాలన తెలుసు. ఏంటి? బిడ్డ ఏడుస్తే ఎలాగున లాలించాలో తల్లికి తెలుసు. ఒకవేళ బిడ్డలు లేని తల్లి ఉందనుకోండి, బహుశా తనకు ఆ అనుభవం ఉండదు. కుటుంబంలో సరైనటువంటి పిల్లలు, దైవికమైన క్రమము, లేకపోతే భార్య, దైవికమైన కుటుంబ వ్యవస్థను మనం భౌతికంగా కొనసాగించడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మనం ఈ అనుభవాన్ని కలిగి ఉందము. ఈ అనుభవాన్ని కొంతమంది చాలాసార్లు ఏం చేస్తామంటే, దేవుని మందిరంలో ఏదో చిన్న పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తారు, కొన్నిసార్లు కోపగిస్తాం, కోపం వస్తుంది. కానీ సహజంగానే మనం అర్థం చేసుకోగలము, చిన్నపిల్లలు వారు ఏం చేస్తారు, అల్లరే చేస్తారు. కాకపోతే దాన్ని స్మూత్గా డీలింగ్ చేయడంలో, ఒక నీ బిడ్డ అల్లరి చేస్తే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, మనం ఏం చేస్తాం చెప్పండి? మన బిడ్డ అల్లరి చేశాను, మనం ఏం చేస్తాము? చాలా స్మూత్గా డీల్ చేస్తాం. వేరే బిడ్డలు అల్లరి చేశాను అనుకోని మనం ఏం చేస్తాం? చాలా హ్యార్ష్గా డీల్ చేస్తాం. అదే చెప్పాడు, ఇంటి వారిని పరిపాలించని వాడు సంఘాన్ని ఎలాగును పాలించును అంటే, ఈ ప్రేమ, అనురాగ, బాంధవ్యాలు కుటుంబంలో మనం కొనసాగించగలిగితే దేవుడి ప్రజలు, సంఘము
వీరందరూ కూడా మనకేమవుతారు? వీళ్ళందరూ మనకు బిడ్డలు అవుతారు. వీళ్ళందరితో మనకు ఒక దైవికమైన బాంధవ్యం ఏర్పడుతుంది. అది సంఘాన్ని పాలించడం. అలాగనే సంఘం కట్టబడుతుంది. అలాగనే మనము దేవుని ప్రజలను పరిపాలించగలము. చాలాసార్లు చాలా విషయాలు మనం వీటిలో మాట్లాడుకోవచ్చు, కానీ ఇది మనకు అవసరం. అంటే మనం ఈ స్థానంలో ఎందుకున్నాము, ఎవరి వలె ఉన్నామంటే, ఒక కుటుంబంలో యజమాని ఎలాగున్నాడో ఒక సంఘములో కూడా దేవుని సేవకుడు యజమానుడై ఉండాలి. యజమానుడు అంటే శిరస్సు మాత్రమే కాదు, తండ్రికి ఉన్న ఈ అఫెక్షన్, ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ అనురాగం. ఒకరివరు మన కడుపున పుట్టకపోవచ్చు, మనందరము ప్రభువులో ఒకే రక్తం ద్వారా కొనబడి కడుగుబడిన ఒకే సహోదరులు. అంటే అర్థం ఏంటంటే మనందరం దేవుని పిల్లలు. కాబట్టి ఇది దేవుని సంఘములో పరిపాలనలో ఉండవలసింది. పరిపాలన నేటి దినాల్లో చాలా విచారకరమైన సంగతి. చాలా అనుభవంతో ఉన్న, ఎంత సేవల అనుభవం ఉన్నా దేవుని ప్రజలతో ఇలాంటి విధానంలో మనము కలిసి పోలేకపోవడం చాలా విచారం. అందుకే ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నిన్ను గూర్చి దేవునికి లెక్క. మన బిడ్డలను ఎలాగున డీల్ చేస్తున్నాం? దేవుని సంఘంలో పిల్లలను ఒకవేళ ఏదైనా బలహీనత కలిగినప్పుడు, ఏదైనా బలహీనతను చూచినప్పుడు, సంఘంలో ఎంతోమంది బలహీనలు కనిపిస్తారు. చాలాసార్లు మనం ఏం చేస్తాం? దేవుని కనికరం, దేవుని న్యాయం, దేవుని మన ఎబ్రోను సహవాసంలో చెప్తాం క్రమము అంటాడు. ఏంటంట? క్రమము అని. దేవునికి న్యాయం ఉంది, కనికరం కూడా ఉంది కదా. దేవునికి ఏముంది? ధర్మశాస్త్రం అంతా కూడా న్యాయం ఉంది, కనికరం ఉంది. కనికరం లేకపోతే ధర్మశాస్త్రమే లేదు. కాబట్టి ఈ దేవుని సేవలో మనం కేవలం న్యాయం మాత్రమే చూడొద్దు, కనికరం కూడా చూడాలి. ఒక వ్యక్తి బలహీనుడుగా ఉన్నాడు, ఎందుకున్నాడు? ఒక వ్యక్తి అక్రమం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? ఒక వ్యక్తి సమకూర్చబడలేకపోతుంది, ఎందుకు అలా ఉన్నాడు? మనము ఆ వ్యక్తికి చాలా సమీపంగా వెళ్ళి, ఒకవేళ నా ఇంట్లోనే ఇలాగున జరిగితే వాటితో నేను ఏ విధంగా మాట్లాడగలను, ఆ విధంగా మాట్లాడగలగాలి. అప్పుడే కదా మనం సంఘాన్ని పరిపాలించు వారం అవుతాం. పరిపాలించడం అంటే ఒక బిడ్డను మనం మనం కని పెంచి ఆ వ్యక్తిని ప్రయోజకుని చేయడమే. సంఘంలో కూడా మనం అలాగున చేయాలనే కదా దేవుడు మనల్ని ఈ స్థానంలో పెట్టాడు అని మనము ఎరుగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ 5 ప్రాముఖ్యమైన లెక్కలు మనం అప్పగించాలి. కాబట్టి లూకాసు వార్త 16వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో నుండి, గృహ నిర్వాహకుడు అనే మాటలో నుండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కృప విషయమైన ఏర్పాటు అంటే గృహ నిర్వాహకత్వము అనే మాటలో నుండి, మొదటిదిగా గృహ నిర్వాహకుడు ఆ లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు, ద అకౌంటబిలిటీ. కాబట్టి దేవుడు మనలను గూర్చి లెక్క అడిగేవాడు. మన మాటను గూర్చి, మన మాట సేవలో ఎలా ఉంది. తర్వాత రెండవది, దాసులుగా ఆయన పనిలో, ఆయన నమ్మి అప్పగించిన పనిలో మన భాగము ఆయన లెక్క అడుగుతున్నాడు. తర్వాత మన ప్రాణము లేక ఆయన మనకిచ్చిన దాన్ని దేని కొరకు సమకూర్చుచున్నాము అనేది దేవుడు అడుగుతున్నాడు. తర్వాత వ్యాపారం లాభ సాధనమైందిగా ఉందా, మన సేవ నిష్ప్రయోజకమైందిగా, ఉపయోగం లేనిదిగా, ఎంతో కాలం అవుతున్నా ఫలమే రానటువంటిదిగా, లేక ఫలములు వస్తున్నా కూడా అరాకొర ఫలములతో దేవుడు సంతృప్తి చెందడు. తర్వాత చివరిది 5వది, మనలను గూర్చే దేవుడు లెక్క అడుగు వాడై ఉన్నాడు. కాబట్టి మనలను మనమే ప్రభు సన్నిధిలో మనవి చేస్తాం. ప్రభువా, దేవుని వాక్యంతో పోల్చి చూసినప్పుడు నా జీవితం చాలా దూరంగా ఉంది దేవుని వాక్యానికి. సేవ అనుభవము, లేకపోతే నాకు ఇచ్చిన పని వాటిని నిర్లక్ష్య పెట్టి ఏవేవో వ్యర్థమైనవి నేను కల్పించుకొని పనిలో యజమానుడు దాసుల యొక్క పంటలో భాగం అడుగుతున్నాడు, కానీ నేను
పంట పండుతుంది కదా, ఏదో కొంత పండుతుంది కాదని నేను ఆలోచనలో ఉన్నాను. కానీ నీ భాగము చాలా శ్రేష్టమైంది. అంటే దేవుడు మన నుంచి ఎంత కోరుచున్నాడో అంతగా మనం ఫలం ఇవ్వడానికి నాకు సహాయపడు. నేను నా కుటుంబాన్ని స్వాధీనపరుచుకొని నీ కొరకు మహిమార్థమైన జీవించడానికి సహాయపడండి అని ప్రభు దగ్గర మనవి చేస్తాం. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.